భక్తి శ్రద్ధ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మేము అమర్వాడిలోని శ్రీ సంతోషి మాత సాయిబాబా దేవస్థానం ముందు ఆలయ ట్రస్ట్ మెంబర్స్ మరియు ఇక్కడ మెంబర్స్ అందరం కూడా వచ్చి అన్నదానం ఏంటంటే ప్రతిరోజు ఆ రోజు యొక్క ప్రత్యేకతను మనం ఇక్కడ వచ్చిన భక్తులందరికీ చెప్పుకుంటూ దాని మన సంస్కృతి గురించి మొత్తం మన అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లస్ ప్రతి ఒక్కరు ఓకే అంటారు. దేనికైనా అడ్డుకు రారు, దేనికైనా సరే మీరు ఏదంటే అది అన్నట్టు నడిపిస్తారు. మేము చెప్పినట్టయితే ఇప్పటి వరకు అయితే నడిపిస్తున్నాము. ఇప్పటి వరకు అయితే అమ్మ దయ వల్ల ఇక ముందు కూడా ఇట్లనే సాగాలని అనుకుంటున్నాం. దుర్గా మాత్రే నమః వాళ్ళు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు కన్వాయర్లు. ఇంకా ఇంకేం కార్యక్రమాలు ఉంటాయి అమ్మ అంటే ఇక్కడ దీపాలంకరణ కానీ రోజు ఒక విధంగా అలంకరణ చేస్తాం అమ్మకి. అలాగే గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేటువంటి ఈ నగర మన అర్బన్ ఎమ్మెల్యే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శాంతి శాంతి. అయ్యో సెటన్ అయితే మంచి ఉన్నది, సెకండ్ క్లాస్ అంట, సూపర్ రెడీ అయిపోయింది, సేమ్ అమ్మవారి లెక్క తయారైపోయింది. ఏ స్కూల్ అమ్మా నువ్వు? వసుదా స్కూల్ అంట. త్రిశూలం పట్టుకొని అమ్మవారి లెక్క ఉన్నది, మంచిగా ఉన్నది. గణపతి బప్ప. భక్తి శ్రద్ధలతోనే వస్తారు. పొద్దున పూజ, సాయంత్రం పూజ, రెండు టైంలు పూజలు ఉంటాయి. పొద్దున ఒక గంట సేపు ఉంటది, సాయంత్రం 2 గంటలన్నర ఉంటది. ఏ నుంచి తీసుకొచ్చిన అమ్మవారిని? నాందేడ్ నుంచి తీసుకొచ్చిన. అంటే నాందేడ్ నుంచి తీసుకురానికి ఎంత టైం తీసుకున్నది? ట్రావెలింగ్ కి. నా పేరు సుశీల. మా ఇంటి పక్కకు లక్ష్మక్క అనేది మొత్తం 17 సంవత్సరాల నుండి చేస్తుంది. వచ్చే సంవత్సరం 18వ సంవత్సరము. ఏదైనా గానీ భక్తి శ్రద్ధలతో చేసుకుంటా ఉంటాము. పొద్దున సాయంత్రం 2 సార్లు పూజలు ఉంటాయి. ఎవరైనా కూర్చోవచ్చు, నువ్వు నేను అని ధనవంతులు పేదవంతులు అని ఏం లేదు. ప్రతి వారి ఎవరి ఇష్టంతో పూజలు ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, చేయొచ్చు. పొద్దున్న కుంకుమ పూజ ఉంటది, రాత్రి కుంకుమ పూజ చేస్తారు పూజ కూర్చుండేటోళ్ళు. మళ్ళా అన్నదాన కార్యక్రమం అయిపోయింది, ఇలా హోమం అయిపోయింది, కుంకుమ పూజలు అయిపోయినాయి. అన్ని బాగానే జరుగుతాయి. ఏదన్నా అనుకుంటే అమ్మవారు మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాయి కోరికలు మాత్రం. థ్యాంక్ యూ. బోల్ జగదంబే మాతాకి జై. నిజామాబాద్ లోనే తొలి ఏకాదశి రోజున ఇక్కడ స్పెషల్ గా పూజలు చేస్తూ ఉంటారు. నిజామాబాద్ చుట్టుపక్కల నుండి కాకుండా మహారాష్ట్ర నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ విఠలేశ్వర టెంపుల్ అంటేనే చాలా మందికి ఐడియా ఉంటుంది. రుకుంబాయి విఠలేశ్వర సతీ సమేతంగా ఉంటారు. మరి మా దగ్గర హోమం అవుతుంది. హోమం తర్వాత అన్నదాన ప్రోగ్రామ్ అవుతుంది. ఆ కుంకుమ అర్చన లాస్ట్ ఫ్రైడేనే అయిపోయింది మా దగ్గర. అయిపోయింది. అంటే ఇప్పుడు అమ్మవారిని అంటే విగ్రహదాత ఉన్నారు, మా ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. ఈసారి దిగంబరరావు పవార్ గారు ఇచ్చారు. అన్నదానం ఏంటంటే ప్రతిరోజు ఆ రోజు యొక్క ప్రత్యేకతను మనం ఇక్కడ వచ్చిన భక్తులందరికీ చెప్పుకుంటూ దాని మన సంస్కృతి గురించి మొత్తం మన అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లస్ ప్రతి ఒక్క రోజు
ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ చేసుడు ఎందుకంటే పిల్లలకు కూడా అంటే డైరెక్ట్ గా తెలియాలి అంటే ఒక ప్రోగ్రామ్ చేస్తే దాని నుంచి డీటెయిల్ గా వాళ్ళకి అర్థమవుతుంది. సో పిల్లలకు తెలిసేటట్టు ప్లస్ పెద్దవాళ్ళకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కథలు ఉన్నాయి మన దగ్గర, భజన ప్రోగ్రాంలు ఉంటాయి. మా దగ్గర ఏంటంటే రోజుకి ఒక పెద్దవాళ్ళ కోసం కుంకుమార్చన ప్రోగ్రాము, ప్లస్ మా దగ్గర పల్లకి సేవ. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉంది ఇదే పండుగ. అలా వాళ్ళందరితో చేపించేసి వాళ్ళ మమ్మీలు ఎవరో ఉంటారో అందరి మందితో చేపించేసి అందరు కలిసి ఇది సంగతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఇది సంగతి ఛానల్. ఓకే 1 2 3 థ్యాంక్ యూ వెరీ మచ్. అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సద్గుణములు కలిగి ఆ యొక్క విద్యా సరస్వతి అనుగ్రహం చేత సమస్తమైనటువంటి విద్యలు కలుగుతాయని శాస్త్రవాక్యము. జగదంబే మాతాకి జై. అన్నదే వారు వాళ్ళ కుటుంబం ఎప్పుడు ఎల్లవేళ సుఖంగా ఉండాలని కోరుతున్నాం. సో ఇక్కడ మనమైతే మహామైసమ్మ ఆలయం తర్వాత ముంగట ఏర్పాటు చేసినట్టు జననీ దాక్షాయణి వారి మహిమ గురించి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. అంటే మీరు కాలనీ వాసులు కదా, ఎట్లా ఉంటుంది? మాకు చాలా ఘనంగా జరిగింది. పోయిన సంవత్సరం అమ్మవారు పెట్టుకున్నాగానే గతంలో 30 సంవత్సరాల నుంచి కాని గుడి అమ్మవారిని నిలుపుకోగానే మేము 6 నెలల గుడి కట్టించినాం. ఆ గుడి మాకు ఎంతో సంతోషం అనిపించింది. గతంలో మా అత్తమ్మ వాళ్ళు, మా బావ వాళ్ళు, గల్లీలో పెద్ద మనుషులు అందరు కొట్లాడి ఆగిపోయింది, వాళ్ళతో కాలేదు. ఇప్పుడు అమ్మవారు మాకు కరుణించింది, మేము గుడి కట్టుకున్నాం. గల్లీ వాళ్ళు, కార్పొరేటర్ సుధీర్ గారు అందరు సహకరించిండ్రు, అందరు మాకు హెల్ప్ చేసిండ్రు. మేము ముంగడికి కట్టినాం అందరం కలిసి, గల్లీ వాళ్ళం అందరం కలిసి. అంటే కాలనీ వాళ్ళ సహాయ సహకారాలు ఎట్లా ఉంటుంది? అందరూ అన్ని మేము చెప్పినట్టు అందరూ ఓకే అంటారు. దేనికైనా ఒకరు అటు ఇటు ఉన్నా కానీ ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు ఓకే అంటారు. దేనికైనా అడ్డుకు రారు, దేనికైనా సరే మీరు ఏదంటే అది అన్నట్టు నడిపిస్తారు. మేము చెప్పినట్టయితే ఇప్పటి వరకు అయితే నడిపిస్తున్నాము. ఇప్పటి వరకు అయితే అమ్మ దయ వల్ల ఇక ముందు కూడా ఇట్లనే సాగాలని అనుకుంటున్నాం. దుర్గా మాత్రే నమః. ఈ స్వామి భక్తులకు అందరికీ నమస్కారం. మాకు మహామైసమ్మ మందిరం నుంచి మేము ఇక్కడ నామదేవాడ గురించి మాట్లాడుతున్నాము. ఇది రెండోసారి ప్రతిష్టాపన దుర్గామాత. 35వ డివిజన్ నుంచి ఇది 2వ సంవత్సరం ప్రతిష్టాపన దుర్గామాత. చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. రేపు కూడా ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నాము. కాబట్టి సేవలో అందరు పాల్గొనాలని మా యొక్క మనవి. భక్తులందరూ ఏమంటున్నారంటే అమ్మవారి మహిమ బాగుంది, వెనకాలే మహా మైసమ్మ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ని కూడా అభివృద్ధి చేసినాము. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మా కాలనీ వాసులపై చాలా ఉన్నాయి, అందు గురించి మేము అమ్మవారిని చాలా నమ్ముతున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, వారి మాటలు మనం తెలుసుకుంటా ఉన్నాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. సంతోష్ కుమార్ అండి, 30వ డివిజన్ నామదేవాడ. యాక్చువల్గా మేము 2వ సంవత్సరం ఇది. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ఫస్ట్ సంవత్సరం జరుపుకున్నాము. అప్పుడు కూడా ఇక్కడ ఘనంగా జరుపుకున్నాం అమ్మవారి దయ వల్ల. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా ఈ షెడ్ ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంటుంది, మహామైసమ్మ టెంపుల్. 50-60 ఏళ్ళ కింద అమ్మవారు వెలిసింది ఇక్కడ. మాకు అలా ఉండే గల్లీలో చాలా మంది కష్టపడ్డారు కానీ కాలేకపోయింది. మా కార్పొరేటర్ సుధీర్ అన్న, ఎర్రం సుధీర్ అన్న, తన సహాయం వల్ల మేము ఆ ఆలయం చాలా అద్భుతంగా కట్టుకున్నాము. దగ్గర 15 లక్షల ఖర్చు వచ్చింది. గల్లీలో అందరూ కూడా మనకు సహకారం ఇచ్చిండ్రు. ఇక్కడ అద్భుతం ఏంటంటే పోయిన సంవత్సరం అమ్మవారు వెలిసినప్పుడు అక్కడ గుడి రాలేదు. అమ్మవారు వెలిసిన 6 మంత్స్ 6 నెలల లోపల గుడి అక్కడ వచ్చేసింది.
అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి కూడా ఎవరి మనసుల్లో ఏమున్నా కానీ ఐక్యంగా సమిష్టిగా అందరం కృషి చేసుకుంటూ మరి స్వాములు కూడా మాకు సహకరిస్తుండ్రు. మా భవాని మాతలకు మీకేం కావాలి, ఏది అవసరం ఉంది, ఏం కావాలి, మేమేం సహాయం చేయాలని మాకు మా వెన్నంటి వాళ్ళు ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తుండ్రు. కాబట్టి మేము ఇంత ఘనంగా చేయగలుగుతున్నాం. ప్రతిదీ కూడా మాకు హృదయపూర్వకంగా ఆ మాత మమ్మల్ని ఆశీర్వదించి మాతో చేయిస్తుంది. అంటే అమ్మవారు అంటేనే అలంకరణ అనేది చాలా అంటే కొంచెం టైం ఎంత తీసుకుంటా ఉంటది అలంకరణ? హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు తీసుకుంటారు. 1 అవర్ అంటే 1 డే బిఫోర్ అనుకుంటారా ఈ రోజు రేపు అమ్మవారు? పంతులు గారు చెప్తారు. అవును, పంతులు చెప్తాడు, అన్ని చెప్తాడు. నైవేద్యము అన్ని, ఓడి బియ్యము, మార్నింగ్ ఓడి బియ్యము, సాయంత్రం ఓడి బియ్యము అన్ని. వీళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం. బోల్ జగదంబే మాతాకి జై భవాని. ధీరజ్ నాయక్. ధీరజ్ నాయక్. ఎన్ని సంవత్సరాలు చూడండి? 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. భవానీలు ఎంత మంది ఉన్నారు? 13 మంది దాకా ఉన్నాం మేము. సివిల్ ఎంత మంది ఉన్నారు? సివిల్ వాళ్ళు ఉన్నారు 20 వాళ్ళు ఉన్నారు, ఒక 2-3 కండ్వాయర్లు. ఇంకా ఇంకేం కార్యక్రమాలు ఉంటాయి అమ్మ? అంటే ఇక్కడ దీపాలంకరణ కానీ రోజు ఒక విధంగా అలంకరణ చేస్తాం అమ్మకి. అలాగే భరతనాట్యం పిల్లలతో కానీ చేయించడం, బతుకమ్మ ప్రోగ్రాంలు కానీ అటువంటి అన్ని చేస్తాం. రకరకాల స్వీట్స్ తో అలంకరణ కానీ, కుంకుమ పూజ కానీ డైలీ ఒక విధంగా అలంకరణ చేసుకొని అమ్మవారిని చేసుకుంటాం. ఈరోజు అమ్మవారు చూడండి సామెలు, చూడండి చూడండి చూడండి. ప్రస్తుతము అమల్వాడిలోని సంతోషి మాత మందిరం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు ప్రతి సంవత్సరము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. పెద్ద మొత్తంలో ఇక్కడ కాలనీ వాసులు అయితే వచ్చి పాల్గొంటా ఉంటారు. మరి ఇక్కడ చాలా మంది పాల్గొనడంతో పాటు సద్దుల బతుకమ్మ ఉండడం వల్ల మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉంటాయి. ఈ రోజు కమిటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు. అట్లాగే మన 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ కూడా మనతోనే ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఎంతమంది వస్తారు, మరి వివరాలు మొత్తం తెలుసుకుందాం. అందరికీ తెలిసిగా హిందూ ప్రజలందరూ కూడా ఇది సంగతి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం మేము అమర్వాడిలోని శ్రీ సంతోషి మాత సాయిబాబా దేవస్థానం ముందు ఆలయ ట్రస్ట్ మెంబర్స్ మరియు ఇక్కడ మెంబర్స్ అందరం కూడా కలిసి అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ కూడా ప్రతి సంవత్సరం మేము ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో, అంటే ఈ సంవత్సరం ఏవైతే ఏర్పాట్లు చేస్తామో వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ఏర్పాటు చేస్తాం. ఇలా ముందుకు సాగుతున్నాము. ప్రతి మన పురుషులకు అన్ని పండుగలకు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకత మన స్త్రీలకు ఏదైతే బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఉందో వాళ్ళ కోసం స్పెషల్ గా అరేంజ్ చేసి వాళ్ళందరూ కూడా పండుగ ఘనంగా సెలబ్రేట్ చేసుకునేటట్టు ఈ అరేంజ్మెంట్ చేసి అయితే చూస్తున్నాం కదా ఇక్కడ మహిళల కోసం, కేవలం మహిళల కోసం పండుగ, పెద్ద పండుగ అంటే మహిళల కోసం బతుకమ్మ పండుగ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి ఎంతమంది, దాదాపు ఎంతమంది వస్తూ ఉంటారు? జై శ్రీరామ్. మన శ్రీ సంతోషి మాత సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన శ్రీ సంతోషి మాత సాయిబాబా దేవాలయం ముందర ఘనంగా బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని మా స్థానిక కార్పొరేటర్ శ్రీ ఎర్రం సుధీర్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా దాదాపు ఒక 1000 నుంచి 1500 మంది భక్తులు ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడి పాడి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు. దానికి తగిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉత్తమ బతుకమ్మ
బతుకమ్మను చాలా బ్రహ్మాండంగా అలంకరించిన వారికి ఉత్తమ బతుకమ్మ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన తెలంగాణ పద్ధతిలో ట్రెడిషనల్ డ్రెస్సింగ్ కాంపిటీషన్ కూడా ప్రథమ ద్వితీయ బహుమతులను కూడా ఏర్పాటు గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేటువంటి ఈ నగర మన అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ తొందరగా వస్తున్నారు. మరియు అలాగే ఈ యొక్క మహిళా మండలి బతుకమ్మలందరూ కూడా బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క బహుమతులు శ్రీ నామదేవాడ ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో కూడా నిర్వహించబడుతుంది. మరి ఇప్పుడు ఈ నిమజ్జన అంటే గణపతి మన బతుకమ్మను అయితే ఏర్పాటు చేసిండ్రు కదా, చాలా మంది బతుకమ్మలో తీసుకొని అయితే వచ్చిండ్రు మహిళలు. మరి వాళ్ళకి మన బతుకమ్మ నిమజ్జన ప్రతి సంవత్సరం మన టెంపుల్ ముందు పక్క ప్లాట్ లో ఏర్పాటు చేసుకుంటుంటే చాలా చిన్నదిగా అయిందని చెప్పేసి ఈసారి టెంపుల్ పక్కన రోడ్ కి ఇటువైపు ఉన్న 4-5 ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ఆ ఓనర్స్ తో మాట్లాడి అదంతా కూడా క్లీన్ చేయించి అక్కడ మంచి పెద్ద మొత్తాన్ని ప్రవేశించి పెద్ద మొత్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ కూడా బందోబస్తు మేము మున్సిపాలిటీ వారు అంతా మాత్రం వేశారు. మా పర్సనల్ గా మేమే లైటింగ్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన అందరి నేత మన ప్రియతమ నేత ధన్పాల్ గారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చేసి మరి మహిళా మండలకు ఎంకరేజ్మెంట్ గా బహుమతి ప్రకారం వారి చేతుల మీదుగా మరి సుధీర్ గారు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ న్యూస్ కవరేజ్ చేస్తున్న మీ ఛానల్ వారికి మా సేవా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మంచిగా రెడీ అయిపోయి వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మ చూడు ఎట్లా అంటే ఒక త్రిశూలం పట్టుకొని తర్వాత ఈ బాబు అయితే ఏం పేరు బాబు నీకు ఏం పేరమ్మా? అనిరుద్. అనిరుద్ అయితే ఒక డిఫరెంట్ లాగా చూస్తా ఉన్నాడు. మరి పాప నీ పేరు ఏం పేరమ్మా? అద్విక. మాట్లాడతావా నువ్వు? తెలుగు వస్తుందా? మరాఠ్యా తెలుగు వస్తుందా? Happy Dasara to everyone. I am Goddess Lakshmi Mata. Suklam Bharadharam Vishnum Shashivarnam Chaturpuja Prasanna Vadanam Jaye Sarva Vignopashantaye. Om Shanti Shanti. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి అమ్మా. ఏం పేరు? శివాని భోస్లే. ఏ రూపం ఉంది? మీరు ఏ రూపం వేస్తారు? కోలాపూర్ మహాలక్ష్మి. కోలాపూర్ అమ్మనైతే శివాని పాపనైతే మంచి కోలాపూర్ మహాలక్ష్మమ్మ టెంపుల్ మహాలక్ష్మి సేమ్ మహాలక్ష్మి లాగానైతే రెడీ అయిపోయారు. ఎంతసేపు అయిందమ్మా? ఎప్పుడు రెడీ చేశారు అమ్మ వాళ్ళు? ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు 6 అయిందా? 6 అయింది. అప్పటి నుంచి రెడీ అయి ఉన్నారా? ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? బాగుంది. నీ పేరు చెప్పమ్మా. ఏం పేరు? తనుశ్రీ. మీరు ఏ అవతారంలో ఉన్నారు? దుర్గామాత. తనుశ్రీ అయితే దుర్గామాత అవతారంలో చూపిస్తున్నది. మీ పేరు చెప్పమ్మా. యామిని. వెరీ గుడ్ నేమ్. చెప్పమ్మా ఏ అవతారం నువ్వు? ఇప్పుడు ఏ అవతారంలో ఉన్నావు? చంద్రగంటి మాత అవతారంలోనైతే ఉన్నది. ఇగో ఈ బాబు అయితే చూస్తున్నా ఉన్నాము. మరి నారదుడు ఎటువంటి ఇక్కడ రాముడా నువ్వు? అవును. ఏం పేరు నీ పేరు? రామా? నీ పేరు రామే, నువ్వు రాముడులా? అనుజ్ అయితే రాముడి వేషంలో ఉన్నాడు. మంచి సూపర్. ఎవరు తయారు చేసి నీకు? అమ్మనా? ఎట్లా మంచి అనిపిస్తుందా? ఫోటో దిగినావా? మరి నీ పేరు ఏం పేరు? నాది రుద్ర. నువ్వేం ఇదేంటి? ఏం అవతారం ఇది? రాముడేనా నువ్వు కూడా? అమ్మ నువ్వు ఇట్లా అమ్మ, నువ్వు ఇట్లా బయటకు రా. నువ్వు ఇట్లా. ఏం పేరు నీ పేరు? ఆరాధ్యనైతే అమ్మ ఆరాధ్య. నువ్వేమవుతారు? మహాకాళియా? కాళికామాతనా? ఎప్పుడు రెడీ అయిండు? సాయంత్రమా? అంత మంచిగా ఉన్నావా? మంచి అనిపిస్తుందా? ఓకే. నీ పేరు చెప్పమ్మా. పాయల్ అయితే చూస్తే సేమ్ కాళికామాత లెక్కనే అనిపిస్తున్నది. ఎవరు రెడీ చేసిండమ్మా? అమ్మరా? ఫస్ట్ టైం ఇట్లా రెడీ అవ్వడము? సెకండ్ టైం. ఇవేంది? ఇవి ఏ నుంచి తీసుకొచ్చుకున్నారు? డాడీ తెచ్చిండా? మంచిగా రెడీ అయిపోయినావు. ఇదేంది బుట్ట?
ఓకే నీ పేరు చెప్పమ్మా. పూర్ణిమ. పూర్ణిమ. అమ్మవారు అయితే ఏమవుతారో తెలుసా నువ్వు? తెలీదా? పూర్ణిమ కూడా మంచి అవతారంలో అమ్మవారి అవతారంలో ఉన్నాయి. నీ పేరేం పేరు నాని? రితిక్. లిఖిత్. రితిక్. లిఖిత్. రితిక్. రితిక్. రితిక్ ఇదేంది టోపీ గీపీ పెట్టిన మొత్తం? దశరథ్. దశరథ్. ఆదిత్య. ఆదిత్య. నువ్వేంది? భగత్ సింగ్. భగత్ సింగ్. మన భగత్ సింగ్ అయితే ఉన్నాడు, మొత్తం ఖతర్నాక్ ఉన్న టోపీ గిప్పి మస్తు పెట్టేసిండు. భగత్ సింగ్ అయితే మీసాలు తిప్పి ఒకసారి మీసా వస్తుందా? భగత్ సింగ్ సూపర్ ఉన్నాడు. సో చాలా బాగున్నారు. ఎవరు మాట్లాడు. ఓకే అగ్యామ్మ అగ్యామ్మ ఇట్రా అమ్మ, నువ్వు ఇట్రా, ఇట్లా పట్టుకొని నిల్చో. అవునా? అచ్చా ఏం పేరమ్మా నీ పేరు? శ్రద్ధ. 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 ఏ క్లాసు? సెకండ్. అయ్యో శ్రద్ధ అయితే మంచి ఉన్నది. సెకండ్ క్లాస్ అంట, సూపర్ రెడీ అయిపోయింది, సేమ్ అమ్మవారి లెక్క తయారైపోయింది. ఏ స్కూల్ అమ్మా నువ్వు? వసుదా. వసుదా. వసుదా స్కూల్ అంట. త్రిశూలం పట్టుకొని అమ్మవారి లెక్క ఉన్నది, మంచిగా ఉన్నది. గణపతి బప్పా మోరియా. గణపతి జై గణేష్ మహారాజ్ కి. ఏం పేరు నీ పేరు? అనుకోత్. అయ్యో గణపతి అయితే మంచిగా రెడీ అయిపోయి ఉన్నాడు, సూపర్ రెడీ అయినా. మరి ఇటనే ఉన్నా లడ్డేది నీది పెట్టలేదా లడ్డు? చలో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏ హనుమాన్ ఉన్నాడు. ఏం పేరు నీ పేరు? ప్రియాన్. హనుమంతుడు గారు ఇప్పుడు జై బజరంగ్ బలి చెప్పు. జై బజరంగ్ బలి చెప్పు. జై బజరంగ్. ఓకే రైట్. ఓకే సో ఇక్కడైతే మనమంతా రామాయణం కాన్సెప్టా? రామాయణ కాన్సెప్ట్. అమ్మ సీతమ్మ ఇట్రా. రాముడుగా వీళ్ళు రాముల్లా. దశరథ. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము అయితే ఇక్కడ రామాయణం అయితే ఈరోజు రామాయణం ప్రోగ్రామ్ లాగా మొత్తము. ఓకే రైట్. ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నాము రామాయణము. మనము ఇక్కడ చూస్తున్నాము సీత, లక్ష్మణుడు, రాముడు. మరి ఈయన కూడా, నువ్వు కూడా రాముడువేనా? లక్ష్మణ్. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, దశరథుడు, సీత. ఈమె ఎవరు మరి? ఈమె సీత దోస్తు. ఓకే సీతమ్మ వారి దుర్గామాతనా? అయ్యో సీతమ్మ తల్లి ఇక్కడ ఉంది, ఈమె కూడా దుర్గామాత రూపంలో ఉంది. చాలా అంటే చాలా బాగున్నది. అందరూ వెరీ గుడ్. జై శ్రీరామ్ అన్నారా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోల్ జగదంబే మాతా కీ. బోల్ జగదంబే మాతా కీ. ఎవరు అమ్మ నువ్వు ఇట్రా. ఏం పేరు నీ పేరు? శ్రీ విద్య. శ్రీ విద్య. ఇదేమవుతారమ్మ? దుర్గామాత. దుర్గామాత శ్రీ విద్య. అయ్యో అయ్యో అమ్మ పాప కూడా ఎంత మంచి తయారైపోయిందంటే దుర్గామాత అవతారంలోనైతే ఉన్నది. అమ్మో 3 కళ్ళు ఉన్నాయి. అమ్మో కాయంత కళ్ళు తెరుస్తుంది. బాగున్నావు అమ్మ, వెరీ గుడ్. ఓకే రైట్. ఏం పేరు నీ పేరు? అరుణ్య. ఇదే నీ కత్య? చాకు పట్టుకున్నావా? ఏమవుతారం నీది? ఐలాబాయ్. ఐలాబాయ్. ఐలాబాయ్నా? ఐలాబాయ్ అంట. ఈమె కూడా సూపర్ రెడీ అయినావు అమ్మ, సూపర్. నా పేరు నిఖిల్ భోస్లే. యాక్టింగ్ శుక్లాచార్య. 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 అయ్యో శుక్లాచార్యనైతే వీళ్ళు మొత్తము ఏంటంటే మన దీన్ని ఏమంటారు? తర్వాత కలశము. కలశము ఇది పెట్టుకొని అయితే వచ్చిండు. మొత్తము ఏముంటుంది స్టోరీ? కోలాపూర్ మాత డాన్స్ లో పార్టిసిపేట్ చేస్తాను. కోలాపూర్ మాత డాన్స్ లో అయితే పార్టిసిపేట్ చేస్తా ఉన్నాడు. నందిని నందిత మేదిని విశ్వ వినోదిని
Thank you.